క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇతని వైఫ్ నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారా? హార్దిక్ తన ఆస్తుల్లో 70% నటాషాకి ఇవ్వబోతున్నాడా? హార్దిక్ పాండ్యా విడాకుల విషయంలో అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రజెంట్ విపరీతంగా వైరల్ అవుతున్న న్యూస్ హార్దిక్ నటాషా విడాకుల గురించి. ట్విట్టర్లో అయితే ఈ న్యూస్ ట్రెండింగ్లోకి వస్తూ ఉంది. ఉన్నట్టుండి సడన్ గా హార్దిక్ నటాషా విడాకుల న్యూస్ వైరల్ అవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఒకసారి చూస్తే రీసెంట్ గా నటాషా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ లో ఇంటి పేరు పాండ్యా అని తీసేసింది. ఇప్పుడు కేవలం నటాషా స్టాంకోవిచ్ అని మాత్రమే ఉంది. అంతేకాదు పాండ్యాతో కొన్ని కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేసేసింది. నార్మల్ గా సోషల్ మీడియాలో హార్దిక్ నటాషా ఇద్దరు చాలా యాక్టివ్ గా ఉండేవారు. అయితే ఈ మధ్య వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు ఒక్కటి కూడా షేర్ చేసుకోలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చి 4న నటాషా బర్త్డే. అయితే ఆ రోజు ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా హార్దిక్ నటాషాకి బర్త్డే విషెస్ చెప్పలేదు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ మ్యాచెస్ లో క్రికెటర్స్ వైఫ్స్ తమ హస్బెండ్స్ ని సపోర్ట్ చేయడానికి స్టేడియం కి రావడం మనం చూసాం. విరాట్ కోసం అనుష్క శర్మ, ధోని కోసం సాక్షి, కేఎల్ రాహుల్ కోసం అతియా శెట్టి, ఇలా వీళ్ళంతా స్టేడియం కి వచ్చి తమ సపోర్ట్ ని ఇచ్చారు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో నటాషా కూడా హార్దిక్ కోసం స్టేడియం కి వచ్చి సపోర్ట్ చేసేది. కానీ ఈ ఐపీఎల్ సీజన్ 2024 మొత్తంలో ముంబైకి గానీ హార్దిక్ గానీ సపోర్ట్ చేస్తున్నట్టు నటాషా ఒక మ్యాచ్ కి కూడా రాలేదు. కనీసం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా చేయలేదు. ఈ ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ కి అంతగా కలిసి రాలేదని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సీజన్ లో రోహిత్ శర్మని కెప్టెన్ నుంచి తీసేసి హార్దిక్ ని ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేయడంతో హార్దిక్ పైన సోషల్ మీడియాలో అలానే గ్రౌండ్ లో కూడా విపరీతంగా నెగిటివిటీ పెరిగిపోయింది. కొన్ని మ్యాచ్ల్లో అయితే హార్దిక్ ని స్టేడియంలో ఫ్యాన్స్ ఏడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే ముంబైకి కెప్టెన్ గా ఉండి 14 మ్యాచ్లు ఆడి జస్ట్ 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ కి వెళ్లడం పక్కన పెడితే పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ కి వచ్చింది. దీంతో హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే విపరీతంగా ట్రోల్ చేస్తున్నా కానీ కనీసం ఒక్కసారి కూడా నటాషా సపోర్ట్ గా కనిపించలేదు. ఇక నటాషా విషయానికి వస్తే సెర్బియాలో పుట్టి ముంబైలో సెటిల్ అయింది. 2013లో సత్యాగ్రహ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత బిగ్ బాస్ 8 టీవీ షోలో పార్టిసిపేట్ చేసింది. అంతేకాదు నాచ్ బలియా 9 ప్రోగ్రామ్ లో కూడా పాల్గొంది. ఆ టైంలోనే టీవీ యాక్టర్ అలీ గునితో నటాషా రిలేషన్షిప్ లో ఉన్నట్టు న్యూస్ వచ్చింది. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. ఇది ఇలా ఉంటే ముంబైలో ఒక పార్టీలో హార్దిక్ నటాషా కలుసుకున్నారు. అలా పరిచయమై ఇద్దరు ప్రేమించుకున్నారు. హాలిడేలో ఉన్నప్పుడు సముద్రం మధ్యలో నటాషాకి ప్రపోజ్ చేశాడు హార్దిక్. పెళ్లికి ముందే వీళ్ళిద్దరూ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. కొడుకు పుట్టిన 3 సంవత్సరాలకు 2023 ఫిబ్రవరి 14న హార్దిక్ నటాషా అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంటే నటాషా లేటెస్ట్ గా చేస్తున్న పనులు డివోర్స్ న్యూస్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇంతకీ నటాషా ఏం చేస్తుందంటే రీసెంట్ గా అంటే మే 25న తన ఇన్స్టాగ్రామ్ లో త్వరలోనే ఒకరు వీధిని పడబోతున్నారని పోస్ట్ చేసింది. ఇది చూసిన వాళ్ళందరూ హార్దిక్ కోసమే నటాషా ఇలా పెట్టిందని అంటున్నారు. అంతేకాకుండా మే 25నే అలెక్స్ అనే అతనితో లంచ్ కి కూడా వెళ్ళింది. ఈ అలెక్స్ ఎవరంటే ఒకప్పుడు దిశా పటాని బాయ్ ఫ్రెండ్ అంటూ రూమర్స్ వచ్చాయి. అతనితో రెస్టారెంట్ కి లంచ్ చేయడానికి వెళ్ళిన నటాషాని మీడియా హార్దిక్ తో విడాకులు తీసుకుంటున్నారా అని అడిగితే ఆన్సర్ ఏం చెప్పకుండా జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ కూడా హార్దిక్ తో నటాషా విడాకులు తీసుకోబోతుందనే వార్తని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో హార్దిక్ నటాషా విడాకుల న్యూస్ తో పాటు పాండ్యా తన 70% ఆస్తులు నటాషాకి ఇస్తున్నాడనే న్యూస్ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా సంపాదన చూస్తే 91 కోట్లుగా వెబ్సైట్స్ లో చూపిస్తుంది. ఇండియన్ టీంతో ఆడుతున్నందుకు శాలరీ అలానే ఐపీఎల్ శాలరీతో పాటు హార్దిక్ కొన్ని యాడ్స్ చేస్తూ కూడా సంపాదిస్తున్నాడు. ముంబైలో 30 కోట్లతో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. వడోదరలో కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయంట. అయితే నటాషా సెర్బియా దేశానికి చెందిన అమ్మాయి కాబట్టి దినార్స్ లో హార్దిక్ మొత్తం ఆస్తుల్లో 70% నటాషాకి ఇవ్వాలి. అంటే 63.7 కోట్లు ఆమెకు వెళ్ళిపోతే 27.3 కోట్లు మాత్రమే హార్దిక్ మిగులుతాయి. అయితే ప్రజెంట్ హార్దిక్ నటాషా విడాకుల న్యూస్ వైరల్ అవడంతో 2015లో హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో తన ఆస్తుల గురించి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో పాండ్యా ఏం చెప్పాడంటే మా నాన్న, నా బ్రదర్, నా అకౌంట్ ఇలా అన్నింటికీ అమ్మ అకౌంట్ యాడ్ అయి ఉంటుంది. కారు నుంచి ఇల్లు వరకు అన్ని అమ్మ పేరు మీదే ఉంటాయి. నా మీద నాకు నమ్మకం లేదు, అందుకే నా పేరు మీద ఏమీ ఉంచలేదు. ఒకవేళ 50% ఆస్తులు ఫ్యూచర్ లో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందేమో, సో ఇలా అమ్మ పేరు మీద ఉంచితే ఏదైనా జరిగినా కానీ 50% ఆస్తులు ఎక్కడికి పోవు అని హార్దిక్ ఈ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ హార్దిక్ చాలా ముందు చూపు ఉందని కమెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే విడాకుల న్యూస్ వైరల్ అవుతున్నా కానీ హార్దిక్ నటాషాలో ఒక్కరు కూడా దీనికోసం అఫీషియల్ గా మాట్లాడలేదు. నటాషా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇంకా కొన్ని హార్దిక్ తో ఉన్న ఫోటోలు ఉన్నాయి. అలానే హార్దిక్ బ్రదర్ కృణాల్ పాండ్యా 2 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితే నటాషా కమెంట్ చేసింది. సో విడాకులు జస్ట్ రూమర్స్ అని వీళ్ళిద్దరూ కలిసే ఉంటారని హార్దిక్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.